రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారిని వేదిక నీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ నిజంగా ఇప్పుడు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకటనాథన్ గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు మీ సోదరునిగా ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డారు. కానీ ఇవాళ తీన్మార్ మల్లన్న ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడైతే నిటారుగా నిలబడి ఈ ప్రజల హక్కుల కోసం ఈ ప్రజలను హింసిస్తున్న వారిపైన ఓ యుద్ధాన్ని ప్రకటించి కొట్లాడినటువంటి క్రమం మీ అందరికీ తెలిసిందే. అందుకంటే మీకు నేను పోను. ఇంకా తీన్మార్ మల్లన్న గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఒకటైతే మీ ముందు చెప్పాలి, అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ ప్రతిసారి నా వెన్ను తట్టి నిలబడ్డ నా అన్న పెద్దన్న దామోదర్ రెడ్డి గారికి మాత్రం ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా. ఆయన చల్లని చూపు మా పైన ఉంటుండే, ఆ రకంగా పోతుండే. కానీ ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు వాస్తవానికి కూడా సూర్యాపేటకు ఎమ్మెల్యేగా దామలను గుర్తిస్తారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఆయన గుర్తిస్తారని తెలియజేస్తాను. నాకు తెలుసు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అన్న సర్వోత్తమ్ అన్న చెప్పినట్టుగా 40,000 కాదన్నా అంతకంటే ఎక్కువ మెజార్టీ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతా ఉంది. అది అన్న దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఇది మేధావి వర్గం ఎన్నిక. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. మొట్టమొదటిసారిగా ఈ గడ్డ పైన ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది. మీ అందరి ఆశీస్సులతోని, మీ అందరి ప్రేమతోని, మీ అందరి బలంతో అది సాధ్యం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం కూడా చెప్పాలి సోదరులారా, ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకు మీరంతా సాక్ష్యం. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మింగేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రతినిధి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు ఆయన. అందుకోసమే ఇవాళ ఇండియా కూటమిలో భాగంగా వామపక్ష పార్టీలు భారత రాజ్యాంగ రక్షణ యుద్ధంలో దిగినాయి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ ఎన్నికలు ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ తమ్ముడు, మీ సోదరుడు తీన్మార్ మల్లన్న ఒక ఆయన, ఇంకొక ఆయన భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్య హక్కులను కాలరాస్తాం, ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని తిరుగుతున్నటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు బీజేపీ ఆయన. ఇక ఇంకొక పిల్లని పెట్టిరా బీఆర్ఎస్ లో అది కొనెత్తలేదు, మొదలెత్తలేదు. అది ఎటుపోతున్నా ఏమో అర్థమైతలేదు. అది పాపం ఆ పిల్లగాన్ని దించిరు. ఫస్ట్ పట్టభద్రుల మద్దతు కావాలని నాలుగు తిరుగుతా ఉన్నారు, కానీ ఆల పార్టీలో మద్దతు లేదు. ఆ పిల్ల చాలా బాధలు పడతా ఉన్నారు. రేపు పొద్దుగా మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటుంది. వాళ్ళు కూడా బలమైన పోటీ ఏం కాదు, దమ్మొచ్చదా కుక్కొచ్చి ఆగిపోతారు అంతే, అంతకన్నా మిక్కిలు ఏముండదు. కానీ ఒక మాట చెప్తా ఉన్న సోదరులారా, ఈ సూర్యాపేట నియోజకవర్గంలో 15,615 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో ఒక్క ఓటు మిస్ కాకుండా ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, అన్న దామోదర్ రెడ్డి తమ్ముడు గెలుస్తాడన్న ఉద్దేశంతో లాపర్వా చేయకుండా ప్రతి ఓటర్ను కలిసి, ప్రతి ఓటర్ను అభ్యర్థించి తీన్మార్ మల్లన్నకు ఓటు వేయండి. అక్కడ పార్టీ సింబల్ ఉండదు, మళ్ళా చేతి గుర్తుకే మన ఓటు అంతా ఉండదు. ఎందుకంటే నిన్న అని 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 అలసిపోయినాం కదా. కాబట్టి ఏముంటుంది దాని మీద అంటే తీన్మార్ మల్లన్న ఉంటుంది బ్యాలెట్ పేపర్లో
తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేసి ఆ డబ్బలు ఎప్పారు అంతే. ఈయన ముద్రలు కుదేందుకు పోయినసారి ఏం చేసిరక్కేనా ఇట్లా కొంత ఆగమైంది దామన్నా. పోయినసారి జై తీన్మార్ మల్లన్న రాసి పెడతారు. ఆయన రక్తంతో బొట్టి పెట్టిపోయింది దాన్ని మల్లన్న పొడవ మీద ఓటు ఆయన 1 నెంబర్ వేస్తేనేమో ఓటు చేయకు ఏమేమో రాసిపోయారు. ఆడేవాడు ఈడేవాడు మల్లన్నకు అడ్డేవాడు అని రాసిపోయాడు. ఈడే అట్ట అయిపోయింది. ఈ రకంగా పోయినసారి ఎన్నిక జరిగిందన్న. ఆ పొరపాటు జరగకుండా ప్రతి పట్టభద్రుడికి క్లియర్ గా బ్యాలెట్ పేపర్ లో మన సీరియల్ నెంబర్ ఎంత 2 రెండో సీరియల్ నెంబర్ మనది 2వ కాలం ఉంటుంది మన పేరు. మనది ఎంతుంటే మనది ఎంతుంటే ఉన్నప్పుడు 3 ఉంది కదా, ఇది 2వ నెంబర్ లో ఉంటది. 2వ నెంబర్ లో తీన్మార్ మల్లన్న అని ఉంటది. దానికి ఎదురుగా డబ్బులు 1 2 ఉంటాయిగా 1 అని వేసేసి మరత పెట్టి తీన్మార్ మల్లన్న మీద పెట్టినటువంటి కేసులన్నీ అక్రమ కేసులే. ఇది నేను కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాడు. మా ఇంటికి వచ్చి ఇంత దుర్మార్గంగా పెడతారా అక్రమ కేసులు అని చెప్పాడు. మల్లన్న మీద కేసులు ఎందుకని చెప్తా అంటున్నాను. ఆయన కథ అలాగా. విషయం ఏంటంటే ఇన్ని కేసులలో ఏ ఒక్క కేసు కూడా నా ఇంటి గోడ పంచాయతీ లేదు, నా భూమి పంచాయతీ లేదు, నా పాలన పంచాయతీ లేదు. ఇవన్నీ కేసులు ప్రజల పంచాయతీల కేసులే, ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి కేసులే సోదరులారా. వేల కేసులు పెట్టుకున్నా భయపడనని చెప్పిన. ఇక మొన్న తత్వం బోధపడ్డట్టు అక్రమంగా దొంగతనంగా ఎన్నికల్లో గెలిచినటువంటి నువ్వు ఇలా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తీసుకొని ఇక్కడికి వస్తా ఉన్నారట. ఎందుకంటే ఈయన గెలిపించు ప్రశ్నించే గొంతు అని చెప్పి ఆయన పట్టుకొస్తా ఉన్నారు. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందా అన్న? ఎవరు రాజీనామా చేసి వచ్చిందన్న? ఎవరు రాజీనామా చేసి వచ్చింది? ఉప ఎన్నిక వాళ్ళే కదా. ఈ పట్టభద్రుల ఆశయాలు నాతోటి కాదు, ఈ ఎమ్మెల్సీ నాకు కాదని చెప్పి తట్ట కింద ఎత్తేసిపోయాడు కదా పల్లా రాజేశ్వర రెడ్డి. 3 ఏళ్ళ తట్ట కింద ఎత్తివేసిపోయి ఆ తట్టను మనం భుజాల మీద ఎత్తుకొని ఆ పట్టభద్రుల ఆశలు హక్కులు కాపాడడం కోసం మనం తిరుగుతూ ఉంటే మా తట్టాలని వాళ్ళు ఊరుకొచ్చారు. ఆ తట్ట మాదని వాళ్ళు ఊరుకొచ్చారు. సిగ్గుండాలేమన్నా? ఏ న్యాయం చేసింది? 46 జీవో తీసుకొచ్చి గ్రామీణ